నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ చాందిని. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లైఫ్ కోచ్, ఆస్ట్రాలజిస్ట్, అలాగే ఆమె పేరు ఆర్బి సుధా గారు. ఆమె మనతో పాటు ఉన్నారు. ఆమెతో చర్చించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. మేడం, ఈ ఆగస్టు నెలలో అసలు ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? తప్పక ఫస్ట్ చూద్దాం. ఎప్పుడులాగే మనం ఫస్ట్ గోచారం మాట్లాడుకుంటాము. ఎందుకంటే గోచార రీత్యానే మనం రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది. అందరికీ తెలిసిన విషయం మళ్ళా నేను చెప్పడం జరుగుతుంది. అంటే ఏంటి, 9 ప్లానెట్స్ 12 రాశులు ఉంటాయి. రాశి అనేది ఏంటంటే ఎక్కడ చంద్రుడు ఉన్నాడో మీ జాతకంలో దాని రాశి అంటాం. అంటే ఒక్క ప్లానెట్ గురించి. సో ఇప్పుడు కూడా రాశి వారిగానే మాట్లాడుకోగలుగుతాం. బట్ ఎప్పటికైనా సరే జాతకం పరిశీలించుకుని ఒక రెమెడియల్ మెషర్స్ కానీ, లేకపోతే ఒక జెమ్ స్టోన్ కానీ, లేకపోతే ఏదైనా ఒక పూజ కానీ, జపం కానీ చేసుకోవడం అనేది మంచిది. మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే అన్ని జనరల్ టాపిక్స్. అంటే ఏంటి, రాశి వారిగా. ఎందుకంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నక్షత్రంలో కోట్లాది మంది ఉంటారు. కానీ ఆ కాంబినేషన్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అంటే జాతక రీత్యా మనం చూసినప్పుడు, ఎందుకంటే 9 ప్లానెట్స్ మనం తీసుకుంటాం. దాంతోపాటు మనం ఏంటంటే గోచార రీత్యా అదొకటి, ప్లస్ జాతకం, ప్లస్ ఏంటంటే మనకి టైం పీరియడ్. సో ఈ టైం పీరియడ్ అవన్నీ తీసుకున్నప్పుడు ఏంటంటే ఒక్కొక్కళ్ళకి డిఫరెంట్ ప్రెడిక్షన్స్ అనేది డిఫరెంట్ అవుతుంది. అంటే ఏంటి, ఫలితాలు అనేవి డిఫరెంట్ అవుతాయి తెలుగులో చెప్పాలి అంటే. అందుకనే మనం ఎప్పుడైనా మనం మాట్లాడుకునేది రాశి ఫలితాలు అనే మాట్లాడుకుంటున్నాము. సో రాశి ఫలితాలు మాట్లాడుకునే ముందు ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ఉన్నాయో ఫస్ట్ చూద్దాము. ఎప్పుడులాగే నేను ఎప్పుడు ఫస్ట్ శనీశ్వరుతోనే మొదలెడతాను. ఎందుకంటే శనీశ్వరుడు ఎప్పటికైనా సరే మనకి ఆయుకారకుడు, అలాగే కర్మకి కారకుడు. అంటే ఏంటి, ఈ కాలంలో కర్మ చేస్తే కానీ, కర్మ అంటే మనం చేసే పని అనుకుందాము, కర్మ చేస్తే కానీ మనకి ఫలితం అనేది ఉండదు. అంటే ఏంటి, ఫలితం అంటే ఏంటి, అందరూ ఇప్పుడు డబ్బు కావాలి, డబ్బును ఆకర్షించడం ఎలాగా ఇవే అడుగుతూ ఉంటారు. సో ప్రస్తుతం శనీశ్వరుడు అందరికీ తెలిసిన విషయం, మనకి మీన రాశిలో ఉన్నారు. ఆయన కూడా రిట్రోగ్రెషన్ అయ్యారు లాస్ట్ మంత్. అంటే వక్రిచున్నారు. అది నవంబర్ వరకు ఉందన్నమాట. సో ఎవరెవరికి ఏలినాట్స్ అని ఉందంటే, ఫస్ట్ మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే కుంభం వాళ్ళకి లాస్ట్ ఘట్టం ఏలినాట్స్ అని. అంటే 7.5 years శని అనేది అందరికీ తెలుసు. ఏలినాట్స్ అని అంటే 7.5 years శని. ఎందుకంటే ఒక్కొక్క రాశిలో 2.5 ఏళ్ళు ఉంటారనమాట శనీశ్వరుడు. సో కుంభానికి, అలాగే మీనానికి, అలాగే ఏంటంటే మేషానికి మనకి ఏలినాట్స్ అని ఉందన్నమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది శుక్రాచార్యుడు. శుక్రుడు ప్రస్తుతం ఏంటంటే మిథునంలో ఉన్నారు. August 21st ఏమో కర్కాటకానికి వెళ్తున్నారు అనమాట. అదే మిథునంలో మనకి తెలుసు ఇప్పుడు జూపిటర్ ఉన్నారు. సో జూపిటర్ ఏంటంటే లాస్ట్ మంత్ కంబస్ట్ అయ్యారు, ఆయన బయటకు వచ్చేసారు. సో పరిపూర్ణంగా ఫుల్ పవర్తో ఉన్నారు. సో కొన్ని రాసుల వాళ్ళకి చాలా చాలా బ్లెస్సింగ్స్ ఉంటాయి జూపిటర్ మూలాలన్నమాట. అలాగే మనం చూసాము అంటే సన్ ఏంటంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం కర్కాటకంలో ఉన్నారు. August 17కి మనకి ఆయన ఓన్ రాశి ఏంటి, మనకి సింహం. సో సింహానికి మూవ్ అవుతున్నారు అనమాట. సింహాల్లో ఏంటంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ లాస్ట్ మంత్ వరకు మార్స్ ఉన్నారు. ఆయనేమో ఎండ్ ఆఫ్ జూలై ఎక్కడికి మారారు, కన్యకు మారారు. సింహంలో ఏమో ప్రస్తుతం మనకి కేతు ఉన్నారు. మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సింది మనం మెర్కురీ అంటే బుధుడు ఏంటంటే వక్రిచున్నారు. అట్ ద సేమ్ టైం కొంచెం కంబషన్ కూడా ఉందన్నమాట. సో జనరల్గా ఏంటంటే ఆయన August 10th 11th అలా కంబషన్ నుంచి బయటకు వస్తున్నారు. అండ్ ఆల్సో ఏంటంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అంటే 30th August ఏంటంటే సింహానికి మూవ్ అవుతున్నారు. రాహు ఏమో మనకి ఏంటంటే కుంభంలోనే ఉన్నారనమాట. కేతు మనకి సింహంలో ఉన్నారు. సో మనం లాస్ట్ మంత్ కూడా మాట్లాడుకున్నాం. అంటే ఏంటంటే మార్స్ అండ్ కేతు అంటే కుజుడు కేతు మనకి అంత మంచి కాంబినేషన్ కాదు అని మాట్లాడుకున్నాం అనమాట. సో ప్రస్తుతం మార్స్ ఏమో మనకి కన్యలో ఉన్నారు. కన్య నుంచి తులాకి వెళ్ళడానికి ఏమిటో సెప్టెంబర్ అవుతుంది అనమాట. సో ఇవి గ్రహ స్థితులు అనమాట. జనరల్గా మనం మాట్లాడుకోవాలి అంటే ఈ గ్రహ స్థితుల్ని బట్టి మనం గోచారం బట్టి మనం ఏమో రాశి ఫలితాలు అనేది చెప్పుకుంటాం. కానీ ఏంటంటే కొన్ని రాశుల వాళ్ళకి చాలా బాగుంటుంది, కొన్ని రాశుల వాళ్ళకి అంత బాగుండదు అనమాట. బట్ శని వక్రం మూలాన్ని కుంభానికి చాలా ప్లస్ పాయింట్ అయింది. అండ్ జూపిటర్ పరిపూర్ణంగా ఫుల్ స్ట్రెంగ్త్ తోటి ఏంటంటే మనకి మిథునంలో ఉన్నారు కనుక సో మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంది. అలాగే ఏంటంటే వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుందన్నమాట. అండ్ టెలికమ్యూనికేషన్స్, జనరల్గా అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళందరికీ, సపోజ్ యూట్యూబ్ రంగం అనుకో, ఎవరైనా ఎక్కువ మాట్లాడుతున్నారు, కన్సల్టింగ్, అలాంటి వాళ్ళందరికీ జనరల్గా కూడా బాగానే ఉందన్నమాట. బికాస్ ఈ గ్రహస్థితి మూలాన్ని జనరల్ పరిహారాలు మనం మాట్లాడుకోవాలి అంటే ఎప్పటికైనా సరే మనం చెప్పేది ఏంటి, రాహు కేతు పూజలు చేసుకోండి. రాహు ఇందాక నేను చెప్పినట్టు కుంభంలో ఉన్నారు, కేతు ఏమో మనకి సింహంలో ఉన్నారనమాట. మెర్కురీ కూడా తోడవుతున్నారు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్. అంటే నెక్స్ట్ మంత్ సెప్టెంబర్కి మనం మాట్లాడుకోవాలి.
బట్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఆయన తోడవుతున్నారు అనమాట. సో మెర్కురీ కేతు కొంత అంటే ఏంటి కొన్ని ఇబ్బందులు పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి కనుక మనం ఎక్కువ రాహు కేతు పూజలు చేసుకోమంటాం. అందరికీ ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఒక పీరియడ్ చాలా బాగుంది అనుకో, బాగుంది హ్యాపీగా గడిచిపోతుంది అనుకుంటారు. అదే కొంచెం ప్రాబ్లం వచ్చినా కూడా తట్టుకోలేరు అనమాట. సో జనరల్గా ఈ పూజలు చెప్పినా లేకపోతే ఒక జపం చెప్పినా లేకపోతే ఒక పరిహారం చెప్పావు అనుకో, ఏదో ఒకటి ఇప్పుడు నల్ల కుక్కకి ఏదో ఫుడ్ పెట్టండి, భోజనం పెట్టండి అంటాం, లేకపోతే వృద్ధాశ్రమంకి వెళ్ళి భోజనం పెట్టండి అంటాం, ఏదో ఒకటి చెప్తూ ఉంటాం చిన్న చిన్నవి. అలాగే ఏంటంటే చీమలకి పెట్టండి, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాం. ఎందుకంటే ఆ పాజిటివ్ థాట్ని మనం ఎక్కువ చేయడానికి ఇవన్నీ చెప్తూ ఉంటాం అనమాట. ఎప్పటికైనా సరే పీరియడ్ గడవాలి, బ్యాడ్ పీరియడ్ గడవాలి అంటే కనుక పాజిటివ్ థాట్ ఉంటే ఇప్పుడు వెళ్ళి ముందుకెళ్ళాలి కదా, అక్కడే ఆగిపోం కదా. ఈ నెల తర్వాత వచ్చే నెల ఉంటుంది కదా. సో అక్కడ ఆగిపోకుండా ముందుకు సాగాలి అన్నప్పుడు ఏంటంటే పాజిటివ్గా కొంచెం ఆలోచిస్తూ ఉంటే కనుక ముందుకెళ్ళడం ఈజీ అని చెప్పడం జరుగుతుంది అనమాట. సో రాహుకేతు పూజలు కంటిన్యూగా చేసుకోవడం మంచిది. అలా కాని పక్షాన్ని నవగ్రహ స్తోత్రాలు చదువుకోవచ్చు. నేను చేయలేను, నాకు రాదు అంటే వినండి, యూట్యూబ్లో ఈజీగా అన్నీ దొరుకుతున్నాయి. అన్నీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఏఐ కూడా ఉంది. ఏఐని అడిగినా కూడా మనకి నవగ్రహ స్తోత్రం వచ్చేస్తుంది. అండ్ ఆల్సో ఏంటంటే పీడిఎఫ్లో కూడా ఏంటంటే అది చదువుతుంది, ఇక్కడ వాయిస్ కూడా ఇచ్చేస్తారు. సో ఈజీగా అవన్నీ చేసుకోవచ్చు. మనం చెయ్యాలి అని ఎప్పుడు అనుకుంటున్నామో తప్పక చేస్తాం. సో ఎప్పటికైనా సరే ఇవన్నీ ఎందుకు చెప్తావు అంటే పాజిటివ్గా వెళ్ళడానికి చెప్తాం. ఇప్పుడు ఆ ఇబ్బందులు అనేవి అందరికీ తప్పదు. అంటే ఏంటంటే ఎత్తు తగ్గులు అనేది లైఫ్లో అందరికీ ఉన్న ఒక విషయమే. సో ఎప్పుడు మనకి ఎత్తు ఉండాలి, ఎప్పుడు మనకి కిందే ఉండాలి, ఎప్పుడు మన పైనే ఉండాలి అని అనుకోవడానికి లేదు. సో ఎత్తు తగ్గులు అనేది కామన్. సో ఈ గ్రహస్థితిని బట్టి మనం ఇప్పుడు రాశి ఫలితాలు మాట్లాడుకుందాం. మేడం, మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది? మకర రాశి వాళ్ళకి కూడా కొంతవరకు మంచి సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే శని ఈ రాశికి అధిపతి మనకి తెలుసు, మీనంలో ఉన్నారు, 3వ ఇంట్లోనూ ఆయన వక్రించున్నారు. సో తప్పక వీళ్ళకి ఏంటంటే ఖర్చులు మనకి ఎలా అయినా అధికమై కనిపిస్తున్నాయి. కానీ కూడా ఏంటంటే సేవింగ్స్ అనేది కొంతవరకు ఉంటుంది. ఎవరైనా ఆలోచించేది ఏంటి, మనం ఏమో సంపాదిస్తున్నాం, కొంతైనా సేవ్ చేయాలి, ఎంజాయ్ చేయాలని ఆలోచిస్తారు. సో తప్పక ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనం చూసామంటే 7th మెర్కురీ ఇప్పుడు రిట్రోగ్రేషన్ ఉన్నారు, ఆయన 6th and 9th లార్డ్ అయ్యారు. సో భాగ్యం అనేది డెవలప్ అయింది. అంటే ఏంటి, సంపద వచ్చే సూచనలు మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే బిజినెస్ పీపుల్కి బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే స్టాక్ ట్రేడింగ్లో ఉన్న వాళ్ళకి, ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి అందరికీ చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. అదొకటి కాకుండా రాబడి అనేది కొంచెం ఎక్కువ కనిపిస్తోంది. అండ్ మనం చూసాము అంటే కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళు, ఎస్పెషల్లీ టీవీ అండ్ ఆల్సో అలాగే ఆర్ట్ రంగం అంటే కమ్యూనికేషన్ ప్లస్ ఆర్ట్ అనుకుందాము, సినిమా రంగం, మూవీ ఇండస్ట్రీ, టెక్నీషియన్స్ అనుకుందాం, అది ఈజీ మనకి. ఇంకాను టెక్నీషియన్స్కి చాలా బాగుంది. వాళ్ళు అనుకున్నది వాళ్ళు సాధిస్తారు. అలాగే ఏంటంటే వాళ్ళు చేసే ఒక ప్రాజెక్ట్ కూడా వాళ్ళ మన్నన అంటే పై వాళ్ళ మన్నన పొంది తప్పక సంపద వచ్చే అంటే రాబడి వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అదొకటి కాకుండా ఫ్రెండ్స్తో కలయిక ఉంటుంది. ఫ్రెండ్స్ ఏమో వీళ్ళకి ఎక్కువ ఇచ్చేది అంటే ఏంటి, నాట్ ఓన్లీ మన్నన అంటే ఏంటి రికగ్నిషన్, మన్నన పొందడం ప్లస్ ఏంటంటే ప్రజెన్స్లు ఇవ్వడం కూడా మనకి ఎక్కువ కనిపిస్తోంది. తప్పక వీళ్ళకి ఏంటంటే విందు వినోదాల్లో పాల్గొనడం, ఆ దిశగా నడవడం అండ్ ఆల్సో ఫ్రెండ్స్తో కలయిక ఉండడం, అందరితో సన్నిహితంగా ఉండడం ఈ మంత్ కనిపిస్తోంది. బేసిక్గా ఎంజాయ్ చేస్తారని చెప్పడానికి అనమాట. ఇవన్నీ కొంతవరకు హ్యాపీగా గడుస్తుంది, ఎస్పెషల్లీ మకర రాశి వాళ్ళకి అని చెప్పాలన్నమాట. తప్పక వీళ్ళు ఏంటంటే ఫ్రెండ్స్ని చేర్చుకుంటారు. అలాగే లాంగ్ డిస్టెన్స్ రిలేటివ్స్ని కలవడం అనేది మనకి ఎక్కువ కనిపిస్తోంది. అండ్ ఆల్సో ట్రావెలింగ్ ప్లాన్స్ అనేది కూడా వీళ్ళకి ఎక్కువ ఉంటుంది అనమాట. 2nd మనకి రాహు కనిపిస్తున్నారు. సో బిజినెస్ పీపుల్కి ఎస్పెషల్లీ లాంగ్ టర్మ్ బిజినెస్ చేసేవాళ్ళు, ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు, లేకపోతే ఆన్లైన్ కన్సల్టెంట్ కింద ఉండేవాళ్ళు, వీళ్ళందరికీ ఏంటంటే రాబడి అనేది కొంతవరకు మనకి ఎక్కువ కనిపిస్తుంది అనమాట. సో ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలకు కూడా సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తోంది. అండ్ ఆల్సో మనం చూసాము అంటే డబ్బు వచ్చే సూచనలు, సేవింగ్స్ ఎక్కువ అయ్యే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. అండ్ కొంతవరకు దాంపత్య జీవితంలో డిసగ్రిమెంట్స్ అవుతాయి. ఎందుకంటే కోపతాపాలకి ఎక్కువ వెళ్లకుండా ఉండడం. ఏంటంటే ఎక్కువ మనం చెప్పేది ఏంటంటే ఈగో క్లాషెస్ అనేది మనం ఎక్కువ చెప్పుకుంటాం అనమాట. సో ఈగో క్లాషెస్ రాకుండా ఉండడం అనేది చూసుకోవడం మంచిది. ఎందుకంటే ఈ కాలంలో అందరూ సంపాదించుకుంటున్నారు. సో కొంతవరకు పేషెంట్గా ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్. అదొకటి కాకుండా లోన్స్ అనేవి ఎక్కువ ఎవరికైనా ఇచ్చుంటే కనుక తిరిగి రావడం అనేది వీళ్ళకు కూడా కొంతవరకు కష్టం అవుతుంది. సో లోన్స్ అనేది ఎక్కువ ఇవ్వద్దు. అలాగే ఏంటంటే సాక్ష్య సంతకాలు అవన్నీ గవుకుని పెట్టేస్తూ ఉంటారు. సో ఏదైనా సరే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అనేది వీళ్ళకి సూచన. సో మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు రాహుకేతు పూజలు చేయడం మంచిదన్నమాట.
కంటిన్యూస్గా చేయండి, మంచిది మీకు. అంటే ఏంటి, గుడికి వెళ్ళి రాహుకేతు కాకుండా నవగ్రహాలకి ప్రదక్షిణ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అదొకటి కాకుండా శనివారం హనుమాన్ చాలీస చదువుకోవడం, తైల దీపం పెట్టడం, ఇంట్లోనే పెట్టుకోండి, చాలా మంచిది మీకు. ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఇంకా బాగుంటుంది. శని ఏంటంటే బై ఇట్ సెల్ఫ్ ఆయన అన్నీ ఇవ్వాలి, ఆయనకి ప్రీతి ఉంటే, ఆయన రికగ్నిషన్ అని చెప్పకూడదు, మనకి ఆయన బ్లెస్సింగ్స్ ఉంటే కనుక తప్పక ఏంటంటే వీళ్ళు బాగా పైకి వచ్చే సూచనలు ఉంటాయన్నమాట. ఎవరైనా సరే బాగా పైకి వస్తారు. సో తప్పక ఏంటంటే శనీశ్వరుడు బ్లెస్సింగ్స్ అనేది కావాలి కనుక ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఇంకా బాగుంటుంది వీళ్ళకి.